మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. గత కొద్ది నెలలుగా బంగారం అలాగే వెండి తగ్గటం పెరగటం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. మరోసారి వెండి ముఖ్యంగా భారీగా పతనం అయితే బంగారం కూడా కొంతమేరకు తగ్గినటువంటి పరిస్థితి. ఇది ఇలాగే నిలకడగా ఉంటుందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం కానీ లేదు మళ్ళీ పాత రేటు కంటే పెరిగిపోయే అవకాశం కానీ ఉంటుందా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి పరిస్థితి బంగారం ప్రియులకు, అలాగే వెండి కొనాలనుకునే వాళ్ళకి ఏమన్నా శుభవార్త చెప్పే అవకాశం ఉందా మీరు? శుభవార్త అంటే ముందే చెప్పాము తగ్గుద్దని, తగ్గింది. స్టీపెస్ట్ ఫాల్ జూన్ క్వార్టర్ లో. సిల్వర్ కూడా లాస్ట్ 4 years తీసుకుంటే సిల్వర్ కూడా ఫస్ట్ బాగా పడింది కదా. సో దట్స్ అంటే ఇప్పుడు ఎందుకు అంత అంటే ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు లాస్ట్ ఫెడ్ మీటింగ్ లో, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిందే. 16 members లో 8 members కన్ఫర్మ్ చేశారు. ఇది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, మనది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే యుఎస్ లో ఉంది కాబట్టి, సో డెఫినెట్ గా ఈ డిసెంబర్ లోపల 25 basis point 50 basis point పెంచాల్సిందే. పెంచితేనే మనకు బ్యాలెన్స్ అవుతుంది, లేదు అన్నప్పుడు వాళ్ళు పెంచేటట్టు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అయినప్పుడు దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ప్లస్ మనకి లోకల్ మనకు వచ్చేదానికి డైరెక్ట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు వద్దన్నారు 1 year, అదొక ఎఫెక్ట్. ట్యాక్స్ పెంచాం 6% నుంచి 9%. గోల్డ్ తో పాటు మొత్తం తగ్గుతున్నాయి. సో మరి ఇప్పుడు ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తారా? 6% 15% చేశాం, 9% ఎక్స్ట్రా. దాని మూలంగా కొంచెం ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొంత పర్సెంటేజ్ తగ్గింది. యూసేజ్ మామూలుగా అర్జెంట్ ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు, కొంతమంది ఆగారు కూడా. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఆగారు. 80% ఆయన మాట విన్నారు. సో ఇప్పుడు తగ్గుతుంది. క్రూడ్ ఎలా తగ్గుతుందో గోల్డ్ కూడా తగ్గుతుంది. ఈ రెండు ఇండియాకి మంచిదే కదా. సో ఇప్పుడు మరి ఒరిజినల్ రేట్స్ కి ఆ రేట్స్ అంతకుముందు పెంచిన రేట్లకు ముందు ఉన్న రేట్లు వస్తాయా? ఇప్పుడు ఇవి కూడా దీన్ని కూడా అలా చేయాలి కదా, మరి ట్యాక్స్ తగ్గించాలి కదా. మళ్ళీ రావాలి కదా. ఎందుకు చేయరు? మీరే చెప్పాలి మార్కెట్ అనలిస్ట్ గా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు సపోజ్ క్రూడ్ పెరిగిందని చెప్పి మొత్తం మీకు ప్రతి వస్తువు ప్రతి ఐటమ్ మీద రేట్లు పెంచారు. ఇప్పుడు మరి క్రూడ్ దాదాపుకి వచ్చేసింది 72. మన వార్ స్టార్ట్ కాకముందు ఏ రేట్ ఉందో ఆ రేటుకి వచ్చేసింది. మరి ఇప్పుడు తగ్గించాలి కదా. ఇప్పుడు మేము తగ్గించమని అడుగుతున్నాం. ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎప్పుడు తగ్గించమని అడుగుతుంది. సో మీకు తగ్గిస్తే అమౌంట్ మిగిలితే మిగతా వాటి మీద రొటేషన్ అవుతుంది, అదర్ ఆర్టికల్స్ మీద పర్చేజ్ అవుతుంది. అప్పుడు ఇంకా మంచిదే కదా. సో డెఫినెట్ గా అది పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు తగ్గించాలని అంటే ఇప్పుడు ట్రెండింగ్ చూస్తే ఇంకా కొంచెం తగ్గేటట్టే ఉంది. ఇప్పుడు మీకు దాదాపుగా 165 నుంచి 140, ప్రెసెంట్ 140 164, అంటే 140 to 150 అనుకుంటే 140 164 దాకా వచ్చింది MCX లో. ఇవాళ జస్ట్ నామినల్ గా 400 points ప్లస్ లో ఉందండి. సిల్వర్ చూస్తే 2,13,900, అంటే 22 carats ఇంకా కొంచెం తక్కువ ఉంది సార్. ఇంకా అంటే జనరల్ గా 24 ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేది 24 ఉంటుంది. దాని ప్రకారం వెళ్తాం. కానీ ఆర్నమెంట్ గోల్డ్ అంతా 22 carats ఉంటుంది మాక్సిమం. 22. ఇప్పుడు 22 ఏంటి మీకు ఇంకా తక్కువలో కూడా వస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారు, నేను 22 carat కంటే తక్కువ చూపిస్తాను అక్కడ, మీరు గుర్తుపట్టగలరా? తెలీదు. షాప్ ఇది ఈ క్యారెక్టర్స్ అంటే తప్ప మామూలుగా ఇండివిజువల్ ఇన్వెస్టర్ కానీ ఇండివిజువల్ రిటైల్ కొనుక్కునే వాళ్ళకి కానీ ఇంత క్యారెక్టర్స్ అనేది అది టెస్ట్ చేస్తే గానీ చెప్పలేం, కానీ మామూలుగా అయితే చెప్పలేం. అక్కడ అందుకనే ట్రస్ట్ వర్తినెస్. అక్కడ ట్రస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అలవాటైన షాప్ అందుకే వేరే షాట్కి వెళ్ళిన అంటే మోసం చేయొచ్చు, చెప్పలేము. మనకేం తెలియదు కదా, క్యారెక్టర్స్ తక్కువ ఇస్తే ఏం తెలియదు. అయినా ఒక సామెత కూడా ఉంది కదా సార్, బంగారం తయారు చేసి అతను భార్యకి తయారు చేసినా కూడా అందులో కూడా కల్తీ కలుపుతారని. మీరే చెప్పాలి, మేము చెప్పిన ఉంది అలాగా ఒక నానుడి. అవునండి, అట్లా ఉంటుంది. అంటే మీకు ఒక షాప్ హిమాయత్ నగర్ ఏరియా ఒకటి తీసుకోండి, పక్క పక్కనే 2 షాపులు ఉంటే 500-600 points గోల్డ్ తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీరు చెప్పిందే కారణం. ఫిక్స్డ్ రేట్ ఉండదు. ప్రతి షాప్ కూడా ఈ రేట్ లో, అది కూడా రావాలి.
బయట రిటైల్ అమ్మేది కూడా ప్రతి షాప్ కూడా ఒకటే రేట్ మెయింటైన్ చేయాలి. గోల్డ్ ఇంటర్నేషనల్ బయట నుంచి తెప్పించుకుంటాం కాబట్టి దానికి మనకు పెద్ద కంట్రోల్ ఉండదు. అనేక విధాలుగా ఇండియాలోకి ఎంటర్ అవుద్ది. సో ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ చూసుకుంటారు, పర్వాలేదు తగ్గించుకుంటారు, కొంతమంది కొంచెం పెంచుకుంటారు. అంటే ఆ ప్రీమియం అనేది షాప్ కి తేడా ఉంటుంది. దట్స్ వాట్ మెయిన్ థింగ్. అది ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందా అంటే ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. జూలై 29th మళ్ళీ ఫెడ్ మీటింగ్ ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అక్కడ 50 బేసిస్ 20 బేసిస్ పెంచచ్చు. అక్కడ పెంచినప్పుడు ఈ లోపల కూడా కొంచెం డౌన్ సైడ్, అంటే లాస్ట్ ఇయర్ 70% ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 70% ఎక్కువ రావాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండి టైట్ అంటే 1-2 years అట్లానే ఉండి తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ మళ్ళీ పాజిటివ్ ఉంది గోల్డ్ కానీ మెటల్స్ కానీ. సరే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా మీకు ఇండస్ట్రియల్ యూసేజ్ మారినంత కాలం, ఆల్టర్నేట్ రానంత కాలం ఈ సిల్వర్ మీద డిమాండ్ ఉంటుంది. సో కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ అయితే ఓకే, కానీ షార్ట్ టర్మ్ లో కొంచెం ఈ జిగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సులే ఉన్నాయి. కొంచెం ఎవరైనా సరే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే 140 తగ్గిందంటే మళ్ళీ నెక్స్ట్ 136,500 అంతవరకు ఉంది నెక్స్ట్ సపోర్ట్. అక్కడ దాకా రావచ్చు. 1 lakh ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మరి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి. వాళ్ళందరూ ఏదైనా అమ్మితే, ఇప్పుడు రష్యా అమ్మింది, ఎందుకు అమ్మింది? వార్ మెయింటైన్ చేయడానికి, యుక్రెయిన్ వార్. అదే టర్కీ అమ్మింది, ఆయిల్ అమ్ముడుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి రొటేషన్ కావాలి కాబట్టి గోల్డ్ కొంత అమ్మారు. అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా మనం 91 లో పివి నరసింహారావు గారు ఎట్లా చేశారో అట్లానే దాన్ని ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది అనుకోవచ్చు. దాని అనుగుణంగా ఎవరికి ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు అనుగుణంగా అమ్ముతారు, కానీ అందరూ ఒకేసారి అమ్మే ఛాన్స్ లేదుగా. కోవిడ్ లాంటిది ఏదైనా వస్తే అప్పుడు అసలు చేయడానికి కూడా లేదు కదా, బయటికి రావడానికి కూడా లేదు, ఏం చేయడానికి కూడా లేదు, గోల్డ్ అమ్మడానికి కూడా లేదు. సో అట్లా కాదు కాబట్టి ఎట్ ఎ టైం అమ్మరు. సో డెఫినెట్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అయితే బ్యాంకులు ఎక్కువ చేస్తున్నాయో ఆ ఎక్కువ చేసిన వాళ్ళందరూ ప్రాఫిట్ చేసుకుందాం అంటే తప్ప మీరు అనుకునే రేట్ రాకపోవచ్చు. ఓకే. ఏదైనా మోడీ గారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో బంగారం కొనకండి అని, తర్వాత ఈ ట్యాక్స్ లేని పెంచిన తర్వాత నుంచి కొంతమేరకు తగ్గుతూ వస్తుందేమో సార్? అంటే ట్యాక్స్ పెంచినప్పుడు జనరల్ గా బయింగ్ పర్చేసింగ్ ఇది తగ్గుద్ది. ప్లస్ ఆయన చెప్పారు కాబట్టి విన్నారు, 100% విన్నారు. 1 year ఆగుదాం, తొందర ఏముంది, ఇప్పుడు నేను ఎమర్జెన్సీ లేని వాళ్ళంతా ఆగచ్చు కదా, పర్సెంటేజ్ ఆగుద్ది మీకు. ఇక్కడ గోల్డ్ షాపుల్లో కూడా రీప్లేస్మెంట్ కే ఉంది, పర్చేసింగ్ పవర్ తగ్గింది. ఈ షాపులు కూడా మీరు అడగచ్చు, షాపులు అన్ని కలకలాడుతున్నాయి కదా. గోల్డ్ షాపులు ఎప్పుడు కలకలాడుతూనే ఉంటాయండి, పెరిగినా తగ్గినా. గోల్డ్ రీప్లేస్మెంట్ అంటే పాత తీసుకొని యాడ్స్ అన్ని అవి తగ్గిన, ఎందుకంటే రీప్లేస్మెంట్ ఉంటాయి, కొత్త ఆర్నమెంట్స్. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ఆర్నమెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఉండవు. వాటి కోసం రీప్లేస్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ దే ఆర్ విల్లింగ్ టు పే. సో అట్లాంటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. పర్చేసింగ్ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ మంది కొనరు, బాగా ఉన్నప్పుడు. తగ్గుతున్నప్పుడు కూడా కొంచెం ఆగుతారు, ఇంకా తగ్గుతుందని. తగ్గే ఛాన్సే ఉంది, 100% కొంచెం ఇది ఉంది కాబట్టి, ట్యాక్స్లు ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అందరూ కూడా కొంచెం వెయిట్ చేసి, టైం ఉంటే కనుక వెయిట్ చేసి చేయొచ్చు అని ఉద్దేశం. ఎందుకంటే ఇంటర్నేషనల్ కూడా 4,000 ounces కట్ అయితే నెక్స్ట్ వచ్చేసి 3,600 దాకా ఉంది. సో నెక్స్ట్ $3,600 అంటే ounce. మరి ఇక్కడ కూడా కొంచెం తగ్గచ్చు కదా, మీరు 130 to 140 తీసుకోవచ్చు నెక్స్ట్ లెగ్. సో బాక్స్ థియరీ లాగా 10,000 బాక్స్ థియరీ తీసుకుంటే ఇప్పుడు 140 to 150 అనుకుంటే మనం 140 దగ్గరికి వస్తున్నాం. వెన్ ఎవర్ ఇట్ 140 కట్ అయిందో నెక్స్ట్ బాక్స్ థియరీకి వస్తుంది. అప్పుడు 130 to 140 ఆ రేంజ్ వరకు వచ్చి, అంటే 136, 135 ఆ రేంజ్ వరకు వచ్చి అప్పుడు కండిషన్ చూడాలి మళ్ళీ. అప్పుడు ఇంకా అంటే ఇంకా ఉందా లేకపోతే ఇంకా డౌన్ సైడ్ ఉందా అనేది సిచ్యువేషన్ ఆ లెవెల్స్ వచ్చినప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. వెండి కూడా ఒకటేసారి 10,000 తగ్గింది సార్. ఇంకా రాబోయే రోజుల్లో వెండి ఇంకా తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తోందా నియర్ ఫ్యూచర్ లో? యాక్చువల్లీ అది అగ్రెసివ్ మెటల్. ఎవరైనా సరే రిస్క్ ఎక్కువ ఉంటుంది. 4,10,000 ఇది ఎక్స్చేంజ్ లో లిస్ట్. బయట అయితే ఇంకా ఎక్కువ ఉంది, ప్రీమియం ప్లస్ జిఎస్టీ రెండు వేసుకోవాలి బయట. సో 4,10,000కి ఇప్పుడు ఎంత ఉంది? దాదాపుగా 50%. 4,10,000 కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేశారంటే పొజిషన్ అనేది అకౌంట్స్ లో వాళ్ళు పెట్టుకోకుండా షాపుల్లో అది స్టోరేజ్ చేయడానికి ప్రాబ్లం కాబట్టి, ఇళ్లలో పెట్టుకోవడానికి ఇబ్బంది కాబట్టి ఎక్కువ 10 kgs అంటే సిల్వర్ పెట్టుకోవడం కష్టం కదా. సో అట్లాంటిది ఏం చేశారు, షాపుల్లోనే పెట్టి వాళ్ళ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆ స్టోర్ చేసినందుకు అమౌంట్ ఇస్తూ కొంత అమౌంట్ ప్రాఫిట్ లో కొంత అమౌంట్ ఇస్తూ చెప్పి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్స్చేంజ్ లో ఉన్న రేట్లు కానీ బయట రేట్లు కానీ అమ్మేటప్పుడు ఒక రేటు, కొనేటప్పుడు ఒక రేటు చెప్తున్నారు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మీరు స్టోరేజ్ ప్రాబ్లం ఉంది, ఫ్యూచర్స్ అంటే ఫ్యూచర్స్ లో రిస్క్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది.
సిల్వర్ ఈటీఎఫ్స్ కొనుక్కోండి, తగ్గినా మనకి పర్లేదు, మళ్ళీ ఎప్పుడో లాంగ్ టర్మ్ వచ్చేదాకా హోల్డ్ చేసుకుంటాం. అదే మీకు ఈ షాపుల్లో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏ రేట్ లో చెప్తారో తెలియదు, అసలు ఒరిజినల్ రేటో తెలియదు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో ఎక్కువ మంది విలేజెస్ లో ఈ పని బాగా చేశారండి. 4,10,000 వచ్చేదాకా బాగా చేశారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అరే మేము సిల్వర్ ఈటీఎఫ్స్ పెట్టుకుంటే బాగుండేది, మీరు చెప్తే వెళ్ళలేదు, మేము ఆ రోజు పెట్టుకుంటే బాగుండేది, ఈ రోజు హ్యాపీగా ఉండేవాళ్ళం అని చాలా మంది ఫోన్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఎట్టి పరిస్థితులు చేయకూడని పని. ఎందుకంటే మనకి ఉన్నదానికి ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో నాకు పని లేదు, దీని మీద ఇన్వెస్ట్మెంట్ నాకు వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు టైం ఇస్తే డెఫినెట్ గా మరి అగ్రెసివ్ మెటల్ కాబట్టి పెరిగినప్పుడు అంతే పెరుగుద్ది, తగ్గినప్పుడు అంతే తగ్గుద్ది. తగ్గడం కూడా విపరీతంగా తగ్గుద్ది, పెరగడం కూడా విపరీతంగా పెరుగుద్ది. మళ్ళీ మూవ్మెంట్స్ రావాలి. ఎందుకంటే మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ కూడా చెప్పినట్టు సిల్వర్ కూడా ప్రతి సంవత్సరం కూడా అంత పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? లాస్ట్ ఇయర్ వచ్చినంత ఎందుకు రాదు కదా. సో ఇండస్ట్రియల్ యూసేజ్ లో తేడా లేదు, అంటే డిమాండ్ సప్లైలో తేడా లేదు. సో సప్లై ఇంకా తగ్గితే ఇంకా డిమాండ్ పెరిగింది, కానీ వచ్చే కంపెనీలు కొత్త కంపెనీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇది పొజిషనల్ ప్రకారమే కొంచెం అప్ అండ్ డౌన్. ఈక్విటీ అనుకోండి, ఎన్ఎస్సీలో అంటే ఆప్షన్స్ ప్రకారంగా దే ఆర్ ప్లేయింగ్ లైక్ ఎనీథింగ్, ఆప్షన్స్ ని అప్ అండ్ డౌన్ చేయడం. అట్లానే ఇక్కడ ఫ్యూచర్స్ లో కూడా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం రేంజ్ ఎక్కువ. మళ్ళీ బయట ఇలా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు, ఇవన్నీ ఎక్కువ ఇది అవుతున్నాయి కాబట్టి సో కొంచెం తగ్గే ఛాన్స్లు ఉన్నాయి. సో ఇది ఎవరైనా సరే ఇట్లా చూసుకొని దీని అనుగుణంగా పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఇంకా మీకు ఇంటర్నేషనల్ 3,600 వరకు రావచ్చు. అదే మీకు 50 ఇంటర్నేషనల్ సిల్వర్ అయితే $50 వరకు రావచ్చు. 50.1 అంటే 51 తీసుకోవచ్చు. ఇంకా $6-7 కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూస్ గా ఎప్పుడు డౌన్ ట్రెండ్ ఉండదు. సో ఎక్కడో చాట కొంచెం బలం తీసుకొని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కొంచెం మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ అంతవరకు రావచ్చు. ఇది మీకు మన మార్కెట్ లో చూస్తే మనం 135, 136 ఆ రేంజ్ కి వచ్చి ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటాం. మీరు అన్నట్టు లక్షకి ఇది రాకపోయినా సిల్వర్ 2 లక్షల ఇంకా 13,000 ఉంది కాబట్టి ఆ 13,000 కంటే 2 lakhs మాక్సిమం 2 lakhs 2,000, 2 lakhs 3,000 వరకు రావచ్చు. అంటే 2 లక్షల ఫిగర్ వరకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, అక్కడ వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్ us see అండి. థ్యాంక్ యూ సో మచ్.